హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వెంకి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో దోసకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు కనుక ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేశారంటే మిమ్మల్ని మెచ్చుకోకుండా అస్సలు ఉండలేరనమాట. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు ఈ చట్నీ కోసం ఒక మీడియం సైజు దోసకాయని తీసుకున్నాను. మనకి దోసకాయ అనేది కొంచెం పచ్చిగా గట్టిగా ఉండాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని మనం నీట్గా పీలప్ చేసుకుని వాష్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకోవాలి. గింజలు కండ కూడా మనం చేదుందే మనం చెక్ చేసుకోవాలి, లేదంటే మనకి చట్నీ అనేది పాడైపోతుంది. ఇక్కడ నాకు గింజలు చేదుగా అనిపించాయి, అందుకని గింజల్ని తీసేసి దీన్నంతటిని ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి మీడియం సైజు దోసకాయకి సుమారుగా 12 నుంచి 15 వరకు పచ్చిమిర్చి పడతాయి. మనం కారాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా చూసుకుని వేసుకోవటమే. ఇప్పుడు ఇందులోకి ఒక 3 మీడియం సైజు టమోటాలను కూడా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చట్నీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకుని లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడగా గళ్ళుప్పుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసి టమాటాలు కొద్దిగా మెత్తబడేంత వరకు మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే టమాటాలు అనేది కొద్దిగా మెత్తబడతాయి అన్నమాట. ఇప్పుడు ఈ టైంలో మనం ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల నుంచి సగం ముక్కల్ని మనం ఇందులోకి యాడ్ చేసుకుని మిగతా సగం ముక్కల్ని ఇలా పక్కన ఉంచుకోవాలి. ఇలా దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ ఒకసారి కలుపుకోవాలి. టమాటాలు దోసకాయలు మెత్తబడేంత వరకు లో ఫ్లేమ్లో నిదానంగా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాలకి వాటర్ అంతా సపరేట్ అయిపోయి వాటర్ ఇంకిపోతూ ఉంటుందన్నమాట. ఈ టైంలో కొద్దిగా చింతపండు, అలా 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్ల జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని మనకి వాటర్ అంతా ఇంకిపోయింది కాబట్టి ఆయిల్ సపరేట్ అయిపోతుంది. ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మిశ్రమాన్ని మొత్తం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా చల్లార్చుకున్న ఈ మిశ్రమాన్ని అంతటిని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇదే టైంలో మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న పల్లీలను కూడా యాడ్ చేయాలి. నేను పల్లీలను వేయకుండా ముందు బ్లెండ్ చేసేసాను, తర్వాత పల్లీలను వేసాను. మీరు ముందుగానే పల్లీలను కూడా యాడ్ చేసేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు మనం పక్కన ఉంచిన మిగతా దోసకాయ ముక్కలను కూడా ఇందులోకి వేసి ఒక్కసారి పల్సిచ్చి ఆపేసేయండి. మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఇలా ఇష్టం లేకపోతే కనుక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్లోకి ఈ దోసకాయ ముక్కలు డైరెక్ట్గా వేసేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. ఈ చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీ కోసం మనం పోపు రెడీ చేసుకుందాము. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వీటిని కొద్దిగా చిటపటలాడనివ్వండి. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వీటన్నింటిని ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పోపుని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. అంతేనండి, టేస్టీగా దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.